శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, మీరందరూ ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత కార్యక్రమాన్ని చూస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుచు ఆదరింపబడుచున్నారని మేము నమ్ముచున్నాం. మీ అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. రండి, ఈ దినం కూడా దేవుడు ఏ మాటను మనకు అనుగ్రహిస్తున్నాడో ఆ మాటను మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం. ప్రియులారా, ఈ దినం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మాట యెషయా గ్రంథం 51వ అధ్యాయము 16వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. చాలా గొప్ప మాట కదా. చాలా మనస్సును ఆదరించేటటువంటి మాట. నిజంగా నా చేతిలో నిన్ను కప్పియున్నాను అంటున్నాడు ప్రియులారా దేవుడు. నా చేతిలో నిన్ను కప్పియున్నాను. దేవుడు ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇజ్రాయేలీలారా, భయపడకండి. మీకు వచ్చిన కష్టాలను బట్టి, మీకు వచ్చిన బానిసత్వమును బట్టి, మీకు వచ్చిన భయంకరమైన పరిస్థితులను బట్టి భయపడకండి. ఎందుకంటే మీరు నా బిడ్డలు కదా, మీరు నా వారు కదా, నేను పేరు పెట్టి పిలుచుకున్నటువంటి నా పిల్లలు కదా. నేను మిమ్మల్ని ఎడవను, నేను మిమ్మలను ఇదిగో ఎడబాయను అని దేవుడు మాట్లాడుతున్న మాట ప్రియులారా. ఇశ్రాయేలీలతో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఆకాశాలను ఎలా స్థిరపరిచానో చూసారా మీరు ఎప్పుడైనా? ఇదిగో భూమికి నేను ఎలా పునాదులు వేశానో చూసారా మీరు ఎప్పుడైనా? ఆకాశాన్ని దేవుడు ఎలా స్థిరపరిచాడు ప్రియులారా. ఎవరైనా ఈరోజు ఆకాశాన్ని కదిలించగలరా? కదిలించగలిగిన శక్తి సామర్థ్యాలు ఈరోజు ఎవరికి ఉన్నాయి మీరు చెప్పండి. ఆకాశాన్ని ఇదిగో మనము కేవలం చూడడానికి మన కళ్ళే సరిపోవు. అందులోనూ మనం ఆకాశాన్ని ముట్టుకోగలమా? ఆకాశాన్ని ఏమైనా కదిలించగలమా? ఆకాశం పైన ఏమైనా పగపట్టగలమా? ఆకాశాన్ని ఏదైనా మనం ఏమైనా చేయగలమా ప్రియులారా? మీరు ఆలోచించండి. అలాగే భూమికి దేవుడు ఎలా పునాదులు వేశాడో మీరు చూసారా? భూమి ఎంత స్థిరంగా ఉందో మీరు ఆలోచించారా? ఎంతమంది భూమిపైన పగబట్టినా భూమిని తన స్థానంలో నుండి ఎవరైనా కదిలించగలరా? దానికి పునాదులు వేసిన దేవుడు తప్ప మనలాంటి వారం ఎవరమైనా మనుషులైన వారు భూమిని ఏం చేయగలరు చెప్పండి? అంటే దేవుడు చేసేది ఏదైనా కూడా స్థిరంగా ఉంటుంది ప్రియులారా. ఆయన చేసేది ఏది కూడా శాశ్వతంగా ఉంటుంది. అందుకే దేవుడు మనల్ని కూడా ఒక మాట అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మును ప్రేమించుచున్నాను అన్న గొప్ప మాట బైబిల్ గ్రంథంలో మనతో ఉంటుంది. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఆయన ప్రియులారా, దేవుడు చేసేది ఏది కూడా శాశ్వతమైనది ప్రియులారా. కొంతకాలం ఉండి వెళ్ళిపోయేది కాదు. ఇదిగో స్థిరత్వము లేనిది కాదు. ఆయన మాటలు కావచ్చు, ఆయన చేతలు కావచ్చు, ఇదిగో ఈరోజు ఉండి రేపు గతించిపోయే కాదు ప్రియులారా. ఇదిగో లైఫ్ లాంగ్ ఉండేవి, అవి శాశ్వత కాలం ఉండేవి. ఇదిగో సృష్టి అంతా దేవుడు ఎంతకాలం నిలబెడతాడో అంతకాలము నువ్వు ఈ లోకంలో బ్రతికున్నంత కాలం నువ్వు చూచునవే దేవుని యొక్క పనులు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఆకాశాన్ని ఎలా స్థిరపరిచానో, భూమికి నేను ఎలా పునాదులు వేశానో, అలాగే ఇదిగో నా చేతి నీడతో నేను నిన్ను కప్పి ఉన్నాను. ఎంత గొప్ప మాట చెబుతున్నాడు చూడండి. అయితే దేవుని యొక్క చేతి నీడలో ఉండడానికి అనేకులు ఈరోజు ఇష్టపడట్లేదు ప్రియులారా. లోకంలో ఉన్న అనేక నీడలను ఈరోజు మనుషులు ఆశ్రయిస్తున్నారు. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా చేతి నీడలోకి రండి, నా చేతి నీడలో ఉండండి. అది ఎలాంటిది అని అంటే, ఇదిగో ఆకాశములను నేను స్థిరపరిచినంత గొప్పది, భూమికి నేను పునాదులు వేశాను చూసారా, అంత గొప్పది, అంత గొప్పది. అంత గొప్ప నీడలోనికి ఈరోజు మనిషి రావట్లేదు ప్రియులారా. మీరు ఈరోజు ఒక విషయాన్ని గుర్తించండి. మీరు దేవుని యొక్క నీడలో ఉన్నారా? ఆయన హస్తపు నీడలో ఉన్నారా? ఆయన హస్తపు నీడలో నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన హస్తపు నీడ నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ప్రియులారా. ఆయన హస్తపు నీడకు రండి, ఆయన హస్తపు నీడలో మీరు విశ్రమించండి. ఎందుకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఆయన హస్తపు నీడలో మనం ఉన్నప్పుడు భూమిని ఎవరు కదిలించలేరో, ఎలా కదిలించలేరో, అలాగే ఆకాశం ఎంత స్థిరంగా ఉందో మనల్ని కూడా ఎవరు కదిలించలేరు. మనల్ని పైన కూడా ఎవరు పగబట్టలేరు. మనల్ని కూడా ఏమీ చేయలేవు. అవి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఉద్యోగం లేని పరిస్థితులు కావచ్చు, మనలను మనవారే నిందించిన పరిస్థితులు కావచ్చు, అవమానపరిచినటువంటి పరిస్థితులు కావచ్చు. అవి ఎలాంటి కష్టాలైన, ఇబ్బందులైన, ఇరుకులైన, నష్టాలైన దేవుడు నిన్ను
ఇదిగో ఆయన చేతి నీడలో కప్పి ఉండగా నీకు ఎలాంటి ఇబ్బంది లేదు పిల్లరా. కాబట్టి నమ్ముతారా? ఈ మాటను పట్టుకొని ప్రార్థించండి. ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆయన చేతి నీడ ఇదిగో శాశ్వత కాలము నీకు ఉండునుగాక, మీ కుటుంబానికి ఉండునుగాక, మీ జీవితం పైన ఉండునుగాక. ఆమేన్. తలంచండి, ప్రార్థన చేసుకుందాం. గనుడా, నీ పరిశుద్ధ పాదాలకు మొక్కుచున్నాం. ఈ దినాన్ని కూడా గొప్ప మాటతో నాయన మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు. అవును తండ్రి, ఆకాశం వలె భూమి వలె శాశ్వతముగా నాయన మీ చేతి నీడను మా పైన ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీ కృపలో కాపాడండి అయ్యా, మీ కృపలో బలపరచండి నాయన. మీ చేతి నీడ నుండి ఎవరు తొలగిపోకుండా నాయన మీ కృప దయచేయండి తండ్రి. ఇదిగో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారు నాయన ఒకవేళ ఎంతకాలం మీ నీడలోనికి రాకపోతే మీ నీడలో నిలబడుటకు మీ కృప దయచేయండి. మీ బిడ్డలందరిని ఆశీర్వదించండి, బలపరచండి. మీ కృప, మీ ప్రేమ, మీ కరుణ, వాత్సల్యములను మెండుగా కురిపించమని అడుగుచు ప్రాధేయపడచ్చు. వారు ఎలాంటి కష్టాలలో ఉన్న తండ్రి మీ నీడను నాయన వారిపైన ఉంటే చాలు. వారు నాయన తండ్రి తెప్పరల్లగలరు, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోలుకోగలరు నాయన. ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులన్నింటినీ తీసివేసి మీ కృప, మీ ప్రేమ, మీ కరుణ, సమాధానములను ప్రతి కుటుంబంలోనూ మీరు అనుగ్రహించమని దయచేయమని అడుగుచు ప్రాధేయపడుచు తండ్రి. నీ పరిశుద్ధ పాదాలకు మొరకుచు మా ప్రభువు ప్రేరక్షకుడైన యేసే నామములో కొద్ది ప్రార్థన మనలు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.